హాయ్ పిల్లలు అందరూ బాగున్నారా? మీ కొరకు ఈరోజు మన దగ్గరికి మన సెమీ క్రిస్మస్కి ఒక అన్నయ్య వచ్చాడు. కావాలా అన్నయ్యని? పప్పెట్ షో చేయడానికి ఎంతమందికి ఇష్టం రా? అలాగా ఓ ఎస్ అన్నప్పుడు చెప్పారు కదా, చెప్పండి. అందరికి ఇష్టమేనా? వద్దన్నాలు ఓఎస్ చెప్పండి. వద్దన్నాలు అందరికి కావాలి. కావాలా? మరి ఒకసారి అందరికి క్లాప్స్ కొడదాం. క్లాప్స్ కొడదాం. మన కోసం చాలా దూరం నుంచి ఎవరు వచ్చారంటే టోనీ. ఎవరు? పిల్లలు అగో పిల్లలు మాట్లాడాలి. మీరు కూడా మాట్లాడితే టోనీ మనతో పిల్లలు. మాట్లాడతాడు. మీరెవరు మాట్లాడట్లే, నేను రాను. టోనీ అన్నయ్య పిలవండి, టోనీ అన్నయ్య అని. పిల్లలు పిల్లలు నువ్వు రావాలి అనండి. పిల్లలు. రావాలన్నయ్య అనండి. అమ్మ, మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుందన్నయ్య. అన్నయ్య, నాకు భయం వేస్తుందన్నయ్య, నేను రాను. హాయ్ టోనీ, ఎక్కడున్నావు? నువ్వు రావట్లేదేంటి? కనబడట్లేదు. మా పిల్లలందరూ నీ కోసం. పిల్లలు. హాయ్ టోనీ, హాయ్ చెప్పండా. హాయ్ పిల్లలు. హాయ్, బాగున్నావా? బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను రా. నువ్వేంట్రా అప్పుడు మన యానివర్సరీకి వచ్చినప్పుడు బక్కగున్నావు, ఇప్పుడు చాలా ముద్దుగా అయినావు, బొద్దుగా కదా. యానివర్సరీలో చాలా చిన్నగా ఉండేవాడు, ఇప్పుడు బాగా లావైండు. పని పాట ఏం లేదన్నయ్య, తిని కూర్చుంటున్నా. బాగా తింటున్నావురా నువ్వు. అవునన్నయ్య, అందుకే లావైపోయా. ఇంకేంటో నీ సంగతులు మా పిల్లలందరికీ ఒకసారి మాట్లాడతావా? అన్నయ్య, ఏంటన్నయ్య ఇవాళ అందరు ఇక్కడ ఎందుకున్నారన్నయ్య? ఈరోజు శ్రీనివాస్ నగర్లో సిఎం చర్చిలో ఏంట్రా పిల్లలు, ఏంటి మనకి సెమీ క్రిస్మస్. సెమీ క్రిస్మస్ అంటే పెద్ద పెద్ద లైట్లు, పొగలు, పెద్ద 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 పిల్లలందరూ గాడిదల్లాగా ఎగరటం అట్లుంటది కదన్నయ్య. కాదు కాదు, అది వేరే దగ్గర. ఇక్కడ నీకు లైట్లు పొగలు అవేమి కనబడట్లేదు కాబట్టి అలా అనుకుంటున్నావా? అవునండి, నేను చూసింది అదే కదన్నయ్య. మరి నువ్వే సెమీ క్రిస్మస్కి వెళ్ళావు. నేను చూసిన దగ్గర అయితే ఆడపిల్లలు మగ పిల్లలందరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నారన్నయ్య. అవునా? మా దగ్గర అలా ఉండదు. మా దగ్గర అందరూ ఎలా అంటే దేవుణ్ణి అనుసరించే పిల్లలు. అలాంటివి ఇక్కడ ఏమీ ఉండవు. అక్కడ నువ్వేమేమి చూసావు చెప్పు అసలు చూద్దాం. అక్కడ నేను ఏమేం చూసానంటే పెద్ద పెద్ద పిల్లలందరూ డాన్స్ వేయటం, అలాగే పెద్ద పెద్ద లైట్లు, అవేంటో మంట పెట్టినట్టు పొగలు రావటం, ఇవన్నీ చూసానన్నయ్య. అయ్యర్రే, మీరు చూసారా పిల్ల ఎప్పుడైనా పొగలు అలాంటిది? అవన్నీ ఇక్కడ చేయరు టోనీ. ఇదంతా ఏంటంటే దేవుని మందిరం. అవన్నీ చేసేది ఎక్కడంటే అన్నయ్య, నేను ఇంకోటి చూసానన్నయ్య. చెప్పు. ఈ వెదరేమో స్కిట్స్ జరుగుతా ఉంటే వెనకాల కొంతమంది మందు తాగుతున్నారన్నయ్య, స్టేజ్ వెనకాల. అవ్వా, మందు తాగుతున్నారా? అవునన్నయ్య. ఇలాంటివి కూడా జరుగుతాయా చర్చిలలో? నేను అన్నాను, ఎందుకురా అంటే చలికాలం కదా, వేడి కావాలంట వాళ్ళకి. అయ్యో, చలికాలం వేడి కోసం ఏం తాగుతున్నారంట? తాగకూడదని డ్రింక్ చేస్తున్నారంట. అలా చేస్తారా పిల్ల ఎవరైనా? అన్నయ్య, నేనైతే అన్నయ్య కొంతమంది అన్నయ్య వాళ్ళని చూశానన్నయ్య, వాళ్ళు సిగరెట్ తాగొస్తే స్కిట్ వేస్తున్నారు అన్నయ్య. సిగరెట్ తాగొచ్చి స్కిట్ వేస్తున్నారంట, మందు తాగొస్తున్నారంట. అమ్మో, అలాంటివి కూడా ఉంటాయా? అన్నయ్య, అలా చేయొచ్చా అన్నయ్య మనం? అలా ఎప్పటికీ మనం చేయకూడదు. మనందరం ఎవరు పిల్లలు? దేవుని దేవుని పిల్ల. అలా చేయొచ్చా? మా దగ్గర అయితే అలా ఉండదు టోనీ. ఇది అలాంటి సెమీ క్రిస్మస్ కానే కాదు. అవునా అన్నయ్య? అవును. మరి సెమీ క్రిస్మస్ అంటే ఎట్లా ఉంటుంది అన్నయ్య మీ దగ్గర? సెమీ క్రిస్మస్ అంటే మా దగ్గర పాటలు ఉంటాయి, కంఠత వాక్యాలు నేర్పిస్తారు. దేవునికి చిన్న చిన్న పాటల ద్వారా మన దేవుని మహిమపరుస్తాం. అలాంటివి ఉంటాయి తప్ప ఇక్కడ నువ్వు చెప్పినట్టుగా పొగలు సెగలు ధూపాలు ఇక్కడ ఉండనే ఉండవు. అయితే అన్నయ్య, ఆ పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా అన్నయ్య? చెప్పు. యేసయ్య ఎందుకు వచ్చాడంట అంటే మనందరినీ డబ్బులు ఇవ్వటానికి వచ్చాడంట అన్నయ్య. కార్లు ఇస్తాడంట, బిల్డింగ్లు ఇస్తాడంట, మంచి మంచి బైక్లు ఇస్తాడంట. ఏసీ దగ్గరికి వస్తే ఏసై దగ్గరికి వస్తే కార్లు బైకులు వస్తాయా నాన్న? చెప్పాలి, మీ అందరు వస్తాయా? ఏమొస్తాయి మనకి? ఏసై కేవలం మన ఆశీర్వదించడానికే వచ్చాడని టోనీ చెప్తుండు. ఆయన అలా చూసాడంట అక్కడ. అన్ని అవే చెప్తున్నారన్నయ్య. మరి అయ్యో, అది నిజమైంది కాదు టోనీ. మరి ఏంటన్నయ్య? ఏసై ఎందుకు వచ్చారన్నయ్య? ఏసై ఎందుకు వచ్చారో తెలుసా? ఏసయ్య మనల్ని
పాపముల నుంచి రక్షించటానికి యేసుక్రీస్తు వచ్చెను. చెప్పారా ఈ మాట నీకు? అన్నయ్య అక్కడైతే అన్నయ్య ఒక్కసారి కూడా పాపము కానీ క్షమాపణ కానీ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని కానీ శిలువలో మరణించి తిరిగి లేచాడని కానీ మళ్ళీ వస్తాడని కానీ ఇవేవి చెప్పలేదన్నయ్య మాకు. అయ్యో, చూసారా పిల్లలు, కొన్ని కొన్ని చోట్ల మనకి ఇలాంటివి చెప్పట్లేదంట. టోనీ కూడా అలాంటి దగ్గర నుంచే వచ్చాడు. పాపం గురించి చెప్పలేదంట, మారు మనసు గురించి చెప్పలేదంట, రక్షణ గురించి కూడా చెప్పలేదంట. అలా కేవలం సంతోషించడానికే కొన్ని చోట్ల సెమీ క్రిస్మస్లు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చాడు మన టోనీ. ఇంకేమన్నారు టోనీ? ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టాయే కదన్నయ్య మనం. డబ్బులైనా, కార్లైనా, బిల్డింగ్లైనా, అవును, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతామన్నయ్య. తీసుకెళ్తామా? మనతో ఏది రాదు పిల్లలు. మనందరం ఇక్కడ ఏం చేయాలి? మనందరం శరీరాన్ని విడిచిపెట్టాలి, మీ కార్లు విడిచిపెట్టాలి, డబ్బులు విడిచిపెట్టాలి. మనం కేవలం దేవుని దగ్గరికి ఆత్మ ద్వారా వచ్చాం, ఆత్మ ద్వారానే వెళ్తాం. అది టోనీ నిజమైన క్రిస్మస్. అయ్యో అన్నయ్య, అక్కడ అవేం చెప్పట్లేదన్నయ్య, కానీ లక్షల మంది జనాలు చప్పట్లు కొడుతున్నారన్నయ్య అక్కడ అవన్నీ వింటూ. అవన్నీ తప్పుడు బదులు. నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి? మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడన్నయ్య, చాలా బాగుంటుందని. మీ ఫ్రెండ్ నిన్ను తప్పుదోవలా నడిపించాడు, అర్థమైందా? కాబట్టి ఇంకొకసారి అక్కడికి వెళ్ళకు. మరి సెమీ క్రిస్మస్కి వచ్చావు కదా అన్నయ్య, మరి యేసుక్రీస్తు నీ హృదయంలో పుట్టాడా? అన్నయ్య, నా హృదయంలో పుట్టడం అంటే ఆయన పశువుల పాకలో పుట్టాడని చెప్పారన్నయ్య. నేను అదే అనుకున్నానన్నయ్య. యేసుక్రీస్తు పశువుల పాకనే పుట్టాడంట. మరి మన హృదయాల్లో యేసుక్రీస్తు పుట్టాడా? హృదయంలో పుట్టడం అంటే ఏంటన్నయ్య? మనం ఇంత ముందు ఒక పాట పాడుకున్నావా? నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. యేసు ప్రభు టోనీ నీ హృదయంలోకి వస్తే నీ హృదయం చాలా సంతోషంతో నిండిపోతుంది, తెలుసా? అవునా అన్నయ్య? అవును. ఇప్పుడు యేసు ప్రభు నీ హృదయంలో లేడు కాబట్టి నువ్వు క్రిస్మస్కి వచ్చి ఏమడుగుతున్నావు? కేకులు ఉన్నాయా? దేవుడు ఆశీర్వదిస్తాడా? దేవుడు కార్లు ఇస్తాడా? దేవుడు నాకు రోగం తగ్గిస్తాడా? ఇందుకోసం కాదు యేసుక్రీస్తు వచ్చింది, తెలుసా? యేసుక్రీస్తు వచ్చింది నీ పాపములను తీసివేయడానికి. యేసు ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను మార్చటానికి, నీ హృదయాన్ని మార్చడానికి, నిన్ను నూతనంగా చేయటానికి. ఇప్పుడు అర్థమైందా? క్రిస్మస్ అంటే క్రీస్తు మన హృదయాల్లో జన్మించాలి, అప్పుడే నిజమైన క్రిస్మస్. యేసయ్య పుట్టడం అంటే నేను మంచిగా మారిపోవటం అన్నయ్య. అవును, యేసయ్య నీ హృదయంలోకి వస్తే నేను అబద్ధాలు ఆడకూడదా? ఇంకా ఆడకూడదు, బూతులు తిట్టకూడదా? తిట్టకూడదు, ఫ్రెండ్స్ కొట్టకూడదా? కొట్టకూడదు, పెన్సిల్ షార్ప్నర్ దొంగతనం చేయకూడదా? దొంగతనాలు చేయకూడదు, మరి ఒకరిని అన్యాయంగా వాళ్ళ దగ్గర తీసుకోకూడదా? అవును టోనీ, ఇవన్నీ మానేయాలి. నువ్వు ఎవరిని మోసం చేయకూడదా? చేయకూడదు. అలా చేస్తేనే నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లు, లేదంటే నీ హృదయంలో యేసు ప్రభు లేడు. చాలా చోట్ల ఇదే జరుగుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్తున్నారు కానీ దేవుడు నీ పాపాలు క్షమిస్తాడని, దేవుడు నీకు మారు మనసు కలిగిస్తాడని, దేవుడు రక్షిస్తాడని, మరణించిన తర్వాత మనం పరలోకానికి వెళ్తామని చెప్పట్లేదు. నీకు తెలుసా? అయ్యో, నేను అవేమీ వినలేదన్నయ్య నేనైతే. అవునా? సరే, ఈ సమయంలో మరి పిల్లలు మనందరం టోనీ కోసం ప్రార్థన చేద్దామా? టోనీ, నువ్వు కూడా మా కోసం కలిసి ప్రార్థన చేయి. యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చేస్తాడు, సరేనా? సరే అన్నయ్య. మీ పిల్లలు చాలా మంచి వాళ్ళు అన్నయ్య. అవునా? కంటత వాక్యాలు చెప్తున్నారు, అవును, స్కిట్లు ఉన్నాయంట, పాటలు పాడుతున్నారు. ఎంత మంచి పిల్లలు అన్నయ్య. అవునా? చాలా డిసిప్లిన్ గా కూర్చున్నారన్నయ్య. నువ్వు కూడా అలా మారిపోతావా? మారిపోతానన్నయ్య. అలా మారటం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే అన్నయ్య. మరి చిన్న ప్రార్థన చేద్దామా? సరే అన్నయ్య. పిల్లలు ప్రార్థన చేద్దామా? టోనీ కోసం ప్రార్థన చేస్తాం. టోనీ కూడా నువ్వు చెప్పు, నీ హృదయంలోకి యేసు ప్రభు వెంటనే వస్తారు, నీకు చాలా సంతోషంగా ఉంటుంది, సరేనా? చెప్పు, నాతో పాటు చెప్పు. యేసయ్యా, ఈరోజు శ్రీనివాస్ నగర్లో అన్న మీ పిల్లలు చెప్పట్లే.
చెప్పాలి. యేసయ్యా యేసయ్యా ఈరోజు ఈరోజు శ్రీనివాస్ నగర్లో శ్రీనివాస్ నగర్లో జరుగుతున్న జరుగుతున్న సెమీ క్రిస్మస్ లోకి సెమీ క్రిస్మస్ లోకి టోనీ అన్నయ్య వచ్చాడు. వచ్చాను. ఆ అన్నయ్య హృదయంలోకి నా హృదయంలోకి మీరు మీరు రావాల్సిందిగా రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నిజమైన నిజమైన క్రీస్తుగా మీరు మా అందరి హృదయాల్లోకి రమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. టోనీ ఇప్పుడు ఎలా ఉంది నీకు? అన్నయ్య చాలా సంతోషంగా ఉంది. ఇంకా అన్నయ్య ఏదో బరువు దిగిపోయినట్టుంది అన్నయ్య నాకు. ఇప్పటి నుంచి నువ్వు అబద్ధాలు మానేస్తావా? మానేస్తానన్నయ్య. పెన్సిల్ దొంగతనం మానేస్తానన్నయ్య. చాడీలు చెప్పడం మానేస్తానన్నయ్య. మీ మమ్మీ డాడీని తిట్టడం లేదన్నయ్య, మానేస్తానన్నయ్య. ఇవన్నీ మానేస్తేనే యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నట్టు. అవును. లేకపోతే యేసు ప్రభు నీ హృదయంలో లేనట్లే. సరేనా? సరే అన్నయ్య. సరే, ఇక మేము మళ్ళీ తర్వాత నిన్ను కలుస్తాము. సరేనా? పిల్లలు వెళ్ళొస్తాను. బాయ్ చెప్పండి పిల్లలు. బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ పిల్లలు. బాయ్. అన్నయ్య రెడ్ డ్రెస్ అమ్మాయి చాలా అల్లరి చేస్తుంది అన్నయ్య. రెడ్ డ్రెస్ ఎవరు? కూర్చోవాలి. రెడ్ ఫ్రాక్ అమ్మాయి చాలా అల్లరి చేస్తుంది. రెడ్ ఫ్రాక్ అంటే కూర్చోవాలి, అల్లరి చేయకూడదు. టోనీ చూస్తాడు, మళ్ళీ వస్తాడు టోనీ. బాయ్ టోనీ. బాయ్ పిల్లలు. బాయ్ టోనీ. బాయ్. రైట్, చప్పట్లు కొట్టండి. టోనీ వెళ్ళిపోయాడు. ఇక ఏం చేశాడు చూసారా టోనీ? యేసయ్య హృదయంలోకి వస్తేనే సంతోషం. యేసయ్య హృదయంలో ఉంటే మనం మారిపోతాం. సరేనా? మీ అందరి హృదయంలో కూడా యేసయ్య రావాలని రోజు ప్రార్థన చేయండి. ఓకే.